మన దేశంలో పొడవుగా ఉండే కాయ చెప్పండి, కూరగాయల్లో పొట్లకాయ. పొట్లకాయని ఇంగ్లీష్లో ఏమంటారు? స్నేక్ గార్డ్ అంటారు కదా. పొట్లకాయని స్నేక్ గార్డ్ అంటానికి కారణం ఏంటంటే, పొట్లకాయ పిందిగా ఉన్నప్పుడు రైతు ఏం చేస్తాడంటే దాని చివరి భాగాన దారం కట్టి కింద బరువును వేలాడదీస్తాడు. అలా బరువు వేలాడదీయటాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? పొట్లకాయ స్ట్రైట్గా పెరుగుతుంది. పిందిగా ఉన్నప్పుడు జాగ్రత్త తీసుకోకుండా దాన్ని గాలికి వదిలేస్తే పాము ఎన్ని మెలికలు తిరుగుతుందో పొట్లకాయ కూడా అన్ని మెలికలు తిరిగిద్ది. అది పాములాగా మెలికలు తిరగకుండా ఉండాలంటే వ్యవసాయదారుడు రైతు ఏం చేయాలి? పిందిగా ఉన్నప్పుడే జాగ్రత్త తీసుకోవాలి. అయ్యా అమ్మా, ఈ తరపు పిల్లలను పెంచడానికి తల్లిదండ్రులు తమ్మును తాము ఎంత ప్రతిష్ట చేసుకుంటేనో ఓ భక్తి కలిగిన తరాన్ని ప్రభువుకు అందించగలుగుతారు. నీలో ఆ బాధ్యత కలిగిన మనసు లేకపోతే భక్తి కలిగిన తరాన్ని దేవునికి అందించలేం. నేనంట ఒకప్పుడు పిల్లల్ని పెంచడం తేలికే, గీసిన గీత దాటేవాళ్ళు కాదు. ఈ కాల పిల్లలు మనకే గీత గీస్తారు. ఒకప్పుడు క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉండేవో తెలుసా? సాయంత్రం 7-5 అయిందంటే రేడియో ఆన్ చేసి రేడియో చుట్టూతా వాక్యం వినటానికి కూర్చునేవాళ్ళు. బైబిల్లో రాసి ఉంది కదా, నీ భోజనపు బల్ల చుట్టూతా నీ పిల్లలు ఒలీవ మొక్కల్లాగా ఉంటారు. సాయంత్రం 7-5 అయిందంటే ఆ రేడియో చుట్టూతా కూర్చొని వాక్యం వింటూ, వాక్యం అయిపోయిన తర్వాత కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళు, ఒలీవ మొక్కల్లాగా ఉండేవాళ్ళు. ఈరోజు చాలా క్రైస్తవ కుటుంబాలు టీవీ చుట్టూతా జిల్లేడు మొక్కలు కూర్చున్నట్టు కూర్చుంటున్నారు. బైబిల్లో రాసి ఉంటుంది, బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పు, పెద్దవాడైన తర్వాత వాడు తొలగిపోడు. ఎప్పుడు నేర్పాలి? ఒక వయసు వచ్చిన తర్వాత కాదు. పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే, బాలురుగా ఉన్నప్పుడే వాళ్ళకు నేర్పాల్సినవి నేర్పాలి. మానసిక వైద్యులు చెప్పే మాట ఏంటో తెలుసా? 7 సంవత్సరాల లోపు తల్లి దగ్గర పిల్లలు ఏది నేర్చుకుంటారో, తండ్రి దగ్గర పిల్లలు ఏది నేర్చుకుంటారో 7 సంవత్సరాల లోపు నేర్చుకున్నదే 70 సంవత్సరాల ఆయుష్కాలంలో వాని ప్రవర్తన రూపంలో బయటపడిద్దట.